సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం కావాలి. ఆయుధం చదువు ఒకటే అని నెల్సన్ మండేలా చెప్పిన వాక్యం ఒకసారి గుర్తు చేసుకుందాం. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకి వయసుతో సంబంధం లేదు అంటూ నిరూపించారు విశాఖ 80 ఫీట్ రోడ్లో ఒక పెద్ద ఆవిడ. 69 సంవత్సరాల్లో తను డిగ్రీ పూర్తి చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో. అయితే అసలు ఏంటి ఆ పెద్ద ఆవిడని ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే సుమన్ టీవీకి సమాచారం వచ్చింది 69 ఏళ్ల వయసులో కూడా ఆ పట్టుదలతో డిగ్రీ సాధించింది అని చెప్పి. సో ఆ పెద్ద ఆవిడని కలుసుకునేందుకు సుమన్ టీవీ ఈ రోజు ఆ పెద్ద ఆవిడ ఇంటి దగ్గర ఉంది, ఆవిడ ఇంటికి వెళ్తుంది. ఒకసారి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఆ పెద్ద ఆమె ఇక్కడే ఉంది, ఆమెతో మాట్లాడదాం. పెద్ద ఆవిడతో అసలు 69 సంవత్సరాలకి డిగ్రీ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది తనకి, సో ఈ వయసులో కూడా చదువుకోవాలని ఎట్లా అనిపించింది, ఇవన్నీ విషయాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తల్లి. నమస్తే. మీ పేరు తల్లి? ఇందిరా. మీరు ఇప్పుడు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు? 2024లో అక్టోబర్లో పాస్ అయ్యాను. రిజల్ట్స్ అంటే మొన్న అక్టోబర్లో పాస్ అయ్యారు, రిజల్ట్ వచ్చింది. మీరు మొన్న అప్పుడే ఎగ్జామ్స్ రాశారు? జూలైలో ఎగ్జామ్స్ రాశారు. అసలు ఈ వయసులో మీకు డిగ్రీ చదవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. మాది పెద్ద ఫ్యామిలీ, నాన్నగారు చదివించలేపారు. అంచేత అది ఎప్పటికైనా చదవాలి అని ఇతనితో అంటూ ఉండేదాన్ని. ఓకే. సరే, ఆ తర్వాత పెళ్ళి, పిల్లలు, ఇవన్నీ బాధ్యతలు కదా, ఇవన్నీ అయిపోయాక చదివిస్తానులే, నీకు ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని చెప్పి ఈయన బాగా సపోర్ట్ చేశారండి. అయితే 2017 మా ఈ అబ్బాయి పెళ్ళయిందండి, మూడో అబ్బాయి. ఆ అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇతను చెప్పాను, ఇంకా బాధ్యతలు తీరిపోయాయి కదా, అప్పటికి పెద్దవాడికి 2 పిల్లలు, చిన్నవాడికి 2 పిల్లలు, అంచేత అది కూడా బాధ్యత తీరిపోయాయి, అంచేత ఇప్పుడు చదువుతాను అంటే సరే అయితే చదివాను. అయితే ఎంట్రన్స్ రాయాలి కదా, BA 10th ఆఫీసాను. 1970లో 10th రాశాను. మీ 10th క్లాస్ ఎప్పుడు చదివారు తల్లి? 1970. 1970లో చదివారు. అంటే అప్పుడు నేను పుట్టలేదు. మీ ఫాదర్ కూడా పుట్టి ఉంటారు లేదా? అది కూడా కరెక్టే. అంటే అప్పుడు 10th చేశారు. సో మళ్ళీ ఇప్పుడు మీరు అంటే 1900 ఎంట్రన్స్ రాశాను. 2019లో ఎంట్రన్స్ రాశాను. ఇప్పుడు డిస్టెన్స్ లో చేశారు? ఇది డిస్టెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. నాకు వయసుతో నిమిత్తం ఏం లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్టన్నారు మా బావగారు. సరే, నాకు ఇంట్రెస్టే కడతాను, ఇప్పటికైనా నాకు ఊరికి వెళ్ళగానే సరే నెరవేర్చాలి, నాన్నగారు ఇప్పుడు చదివించలేపారు కదా, మరి ఇంకా ఇంటర్ ఎలాగ అవ్వదు, అంచేత డిగ్రీ ప్రొసీడ్ అయిపోతాను అంచేత ఆయన సజెషన్ తీసుకుని మాకు ఆయన యూనివర్సిటీలో పని చేశారు. ఆయన ద్వారా ఎంట్రన్స్కి వెళ్ళాను. అయితే క్లాసులు, కాంట్రాక్ట్ క్లాసులు అన్ని వీకే కాలేజీలో మాకు దగ్గర కదా, అది పెట్టుకుని క్లాసులకి వెళ్ళేదాన్ని. క్లాసులకి డైలీ కాలేజ్కి వెళ్ళేవారు? వీక్లీ వన్స్ అయ్యేది క్లాసులు. ఎవ్రీ సండే తర్వాత సెకండ్ సాటర్డే. సింగిల్ అటెంప్ట్ లో అన్ని పాస్ అయ్యారమ్మా? సింగిల్ అటెంప్ట్ లో పాస్ అయ్యారు అన్ని కూడా. తర్వాత ఏమో అన్ని సెకండ్ క్లాస్, అన్ని సెకండ్ క్లాస్ 3 సంవత్సరాలు సెకండ్ క్లాస్. ఓకే. ఓవరాల్గా 58% వచ్చింది. అంటే ఇప్పుడు మీకు చదువుకుంటున్నప్పుడు అప్పటికి మీరు ఎప్పుడు 1978లో 10th రాశారు? 1970లో 10th రాశారు. సో ఇప్పుడు మళ్ళీ డిగ్రీ చేశారు. ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఇంత గ్యాప్ లో మీరేం మర్చిపోవడం కానీ అట్లా ఏం లేదు? అలాగేం లేదండి. మొత్తం ఒకసారి చదివితే కొంచెం మెమరీ ఉంది, మెమరీ పవర్. ఓకే. 10th క్లాస్ కూడా గుర్తుండేను అన్నీ. అవి కూడా కొంచెం BAలో కలుస్తుంటే అవి ఇవి మొత్తం ఇక్కడ లెక్చరర్స్ కూడా బాగా చెప్పేవారండి. ఫస్ట్ బెంచ్లో కూర్చుందా నేను, పిల్లలు చిన్న వాళ్ళు అందరూ మామగారు అని పిలిచేవారు. బాగా ఎంజాయ్ చేశాను. అయితే వాళ్ళతో పాటు నేను కూడా ఇంట్రెస్ట్గా లేచి నించునేదాన్ని. వద్దమ్మా కూర్చో అనేవారు. అంటే నేను స్టూడెంటే కదా, అందుకని సరే అని చెప్పి చాలా బాగా చెప్పారు. అన్నీ మీకు వినికిడి నాకు ప్రాబ్లం లేదండి, అన్ని వినేదాన్ని, అన్ని చూస్తున్నారు. BA చేశారు. ఓకే. BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, పాలిటిక్స్. ఓకే. ఆల్మోస్ట్ మీరు BA అంటే హిస్టరీ, పాలిటిక్స్ మీరు అన్ని చూసినవే కాబట్టి మీకు పెద్ద ఫస్ట్ నుంచి చూసి వచ్చేసానే కదా, అవే ఉంటాయి సబ్జెక్టులు యాక్చువల్గా. సో మీకు చదువుకుంటున్నప్పుడు అసలు ఈ థాట్, అప్పుడు 1970లో 10th రాశారు, అప్పటికి ఇప్పటికి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారింది. ఏమనిపిస్తుంది తల్లి ఇవి చూసేటప్పుడు మీకు? చాలా మారింది. అయితే నాకు మారే కదా అంటే నాకు చిన్నవాళ్ళు కూడా నేను అడిగి తెలుసుకునేదాన్ని, పెద్దదానికి కదా నామోషి పడకుండా ఇదేంటి, దీనివల్ల ఏంటి. ఇప్పుడు కంప్యూటర్ అయితే మాకు తెలియదు, మాకు ఇందులో కంప్యూటర్ కూడా ఉండేది. ఓకే. ఈయన మనమలు వాళ్ళు ఉండేవారు, నాకు కంప్యూటర్ చెప్పండి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్పేవారు. అవన్నీ తెలుసుకున్నాను, నాకు తెలియని చాలా ఉన్నాయి. అయితే చిన్నపిల్లలైనా నామోషి పడకుండా వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఓకే.
సో అంటే ఇప్పుడు 10th క్లాస్లో మీరు చూసాము, 10th క్లాస్లో అప్పుడు మీరు చదువుకునే టైంలో 1-2 పుస్తకాలు ఉండేవి. ఇప్పుడు ఎల్కేజీ చదివిన పిల్లడికి కూడా బస్తాల పుస్తకాలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, ఇంత పెద్ద మోసుకొని వెళ్తున్నారు. ఫీజులు కూడా అప్పట్లో ఫీజులు చాలా తక్కువ. ఇప్పుడు ఎల్కేజీ చదివిన పిల్లడికి కూడా ₹1,00,000, ₹1,50,000 ఫీజులు ఉంటున్నాయి. ఇదంతా సిస్టమ్ చూసిన తర్వాత ఏమనిపించింది? అప్పుడు చదువుకుంటే బాగుంది అనిపించిందా? అంతేనండి. అప్పుడు చదువుకోవాల్సింది చదువుకుంటే ఈ పాటికి ఏదో చాలా మంచి పోస్ట్లో ఉండేదండి. అప్పుడు కానీ నాన్నగారు చదివిస్తే ఇప్పుడు మంచి పోస్ట్లోకి వెళ్ళేదానేమో అని అనిపిస్తుందండి. అప్పుడైతే ఫీజులు చాలా తక్కువ. అప్పుడు ఆ ఫీజులు కట్టడానికే కొంచెం ప్రాబ్లం వస్తుండేది అప్పట్లోనే. ఏ బుక్స్ కొనాలన్నా ఏదన్నా అలాగే. మా తమ్ముడితో చెల్లి అందుకు నాతో ఆపేసారు. మా తమ్ముడు చదివించాలి, మగపిల్లడు. అప్పట్లో అలా ఉండేది, ఆడపిల్ల ఎందుకు, మగపిల్ల చదవాలి, ఆడపిల్లకి ఎందుకు అందుకు 10th ఆపేసారు. ఆ ఇంట్రెస్ట్ మీద ఇప్పుడు పెళ్ళగానే 10th రోజు అలా అడుగుదాన్ని. 1970లో అయిపోయిందంటే 54 సంవత్సరాలు. 54 సంవత్సరాల తర్వాత 10th ఇప్పుడు డిగ్రీ చదివారు. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? మన వాళ్ళు ఎంతమంది? 3 మగపిల్లలండి. 3 మగపిల్లలు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి హైదరాబాద్. పెద్ద అబ్బాయి ఎంఏ చేశాడు, జిందాల్ హెచ్ఆర్గా ఉన్నాడు. చిన్న అబ్బాయి ఎంకామ్ చేశాడు. ఆ అబ్బాయి భారతీయ సిమెంట్లో ఏం చేస్తున్నాడు, ఫైనాన్స్ చేస్తున్నాడు. మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ అబ్బాయి 3వ అబ్బాయి ప్రొఫెసర్ అండి, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో. అందరికి పెళ్లి అయిపోయి పెద్ద అబ్బాయికి 2 మగపిల్లలు, చిన్న అబ్బాయికి 2 మగపిల్లలు, ఈ అబ్బాయికి పాప. సో నిజంగా తల్లి, అంటే ఈ వయసులో చాలామంది పేరెంట్స్ అంతా చదివించి స్కూల్కి పంపించిన, కాలేజీకి పంపించినా కూడా నేను చదువుకోను అని చెప్పి చిల్లర మల్లరగా తిరుగుతూ ఉంటారు. ఈ వయసులో నిజంగా మీరు 54 సంవత్సరాల తర్వాత మీరు ఇంత పట్టుదలతో నేను చదవాలి, అప్పుడు అంటే ఇప్పుడు చదివితే ఉద్యోగాలు ఏమీ వస్తాయో రావా అని కూడా మీకు తెలియదు. సో ఉద్యోగం కోసం అయితే మీరు చదవలేదు, కంప్లీట్గా అప్పుడు ఒక ఎయిమ్ ఉంది. అంటే నేను చదవాలి, నేను పట్టుదలతో నేను ఎట్టి పరిస్థితులు చదువుకోవాలి, అప్పుడు నాకు అవ్వలేదు అని చెప్పి మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు, ఎక్కడ కూడా కుంగిపోలేదు. మొత్తానికి 54 సంవత్సరాల తర్వాత మీరు అనుకుని సాధించారు. సో ఈ విషయం తెలిసిన తర్వాత మన ఫ్యామిలీలో కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారు తల్లి? మీకు ఏమన్నా అందరూ సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేశారు. చదువుకుంటానంటే ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు లేదు చదువుని ఎవరు అనలేదు. పోన్లే అప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు చదువుకుంటే మంచిదని, నాలెడ్జ్ వస్తుంది కదా ఉద్యోగం అయిపోయినా అని చెప్పి అలా చదువుకున్నాను. మీ పక్కన ఇక వీళ్ళ మావి కూతురండి, తిని నాకు బాగా సపోర్ట్. నాకు 3rd ఇయర్ మన BA 3rd ఇయర్ ఎగ్జామ్స్ అయ్యి కదా, లాస్ట్ పరీక్ష కూడా ఇతను కొంచెం ఒంట్లో బాగాలేదు అనీజీగా. ఆ ఎగ్జామ్ రాయను అన్నాను, రాయను ఉండిపోతాను, లాస్ట్ ఎగ్జామ్ ఇది ఒకటే కదా మళ్ళీ తర్వాత రాసుకుంటానంటే ఈ వీడికి సపోర్ట్ చేసింది బాగా. ఎందుకు నేను ఉన్నాను పక్కనే కదా, మీరు వెళ్ళి రాయండి అని అలాగే రాసుకొచ్చాను. అసలు అన్ని సబ్జెక్ట్ కంటే అందులో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇప్పుడు పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తల్లి? నెక్స్ట్ ఇప్పుడు BAతో ఆపేతారా, ఇంకా చదువుతారా ఫర్దర్? ఇంకా ముందుకు వెళ్తారా? MA చదువుతానే ఉంది. MA చూద్దాం ఎక్కడ వరకు చదువుదాం. అలా చదువుకుంటూ వెళ్తారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేసి అంటే ఏదో ఒక అవకాశం ఉండాలి కండి. అదే అసలు మనకి ఆరోగ్యానికి ఏదో ఒకటి చదువు, లేకపోతే ఇంకేవైనా చదువు ఒకటే కాదు, ఏదైనా సరే. నాకు గేమ్స్ అన్నా కూడా చాలా ఇష్టం అండి. గేమ్స్ ఏమేమి ఆడతారమ్మా? అన్నీ. అసలు కబడ్డీ వల్ల నేను సెలెక్ట్ అయ్యాను జీ తెలుగులో. అప్పుడు మన జీ తెలుగు వచ్చింది కదా, ప్రదీప్ నేను మా పెద్ద కోళ్ళు వెళ్ళాము, జీ తెలుగు విన్ అయ్యాము. తర్వాత మనం ప్రోగ్రామ్ వచ్చింది కదా మన సాయి కుమార్ది, దాన్ని కూడా మన చుట్టాలంతా గ్యాదర్ తీసి వెళ్ళాను. అంటే కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా ముందున్నారు, చదువుకోవడంలో కూడా ముందున్నారు. ఆ తర్వాత ఆగ్రా వెళ్ళాము, అది అమృత్సర్ వెళ్ళాము. అక్కడ కూడా మన ఇండియా ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్ళాలి, ఎగరాలి. పాకిస్తాన్ మనకి 5 గంటలకి ప్రోగ్రామ్ ఉంటుంది. అప్పుడు వెళ్ళాలి అంటే మా క్వార్టర్లో మేము అందరం వెళ్ళాం. అయితే ఎవరైనా రండి, జెండా పట్టుకొని ఎగరేయాలి, తిరగాలన్నారు. అయితే నేనే ఫస్ట్ ముందు వెళ్ళానండి. వాళ్ళ పిల్లలందరిలో నేనే పెద్దాన్ని. రండి అన్నారు సెక్యూరిటీ వాళ్ళు, తీసుకుని వెళ్ళారండి. అంటే నేను ఏదైనా ధైర్యం వెళ్ళిపోతాను, ఆ తప్పవని ఒప్పవని ప్రొసీడ్ అయిపోవడమే. ఇప్పుడు మీరు చదివారు, 54 సంవత్సరాల తర్వాత ఈ సిస్టమ్ అంతా చూసారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా చూసారు. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అదే ఇప్పుడు పిల్లలు బాగా ఫాదర్స్ వాళ్ళు ఫీజులు పెట్టి చదివిస్తున్నారు కదండి, అవన్నీ కూడా బాగా శ్రద్ధగా చదివి ఉంటే వాళ్ళకి కూడా ఇంకొంచెం పిల్లలకి చదివించాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూస్తారు. వాళ్ళు చూసిన తర్వాత రేపొద్దున పెద్ద అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని చూడాలి కదా. ఇంత చదివిన చదువు అంతా వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది. అందుకని బాగా చదువుకొని, ఎవరైనా బాగా చదువులేని వాళ్ళు కూడా
బాగా చదివించి పుష్ చేయాలి చదువుకున్న వాళ్ళు. అలాగే అంతా కలిసి ఆ నలుగురు చెప్తే మొత్తం క్లాస్ అంతా శుభ్రంగా చదువుకుంటారు కదా అందరూ. ఓకే తల్లి, అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మా ఆయన గారు ఎంత సపోర్ట్ చేశారు అసలు మీ ఆయన గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. చాలా సపోర్ట్ చేశారండి. యూనివర్సిటీస్ అంతా ఇచ్చారు, అక్కడికి ఆటో పెట్టారు, ఏ పరీక్షలను ఆటో పెట్టారు, ఆయన వెనకాల వచ్చేవారు, మళ్ళీ సపోర్ట్ బాగా చేశారు. ఇందిరా గారికి ఇంత సపోర్ట్ చేశారు, నా భర్త గారు చాలా సపోర్ట్ చేశారు అని చెప్తున్నారు. అయితే ఆ భర్త గారి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు వైవి హనుమంతరావు. నేను రైల్వేస్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఓకే. నిజంగా ఇప్పుడున్న దాంపత్యంలో కావచ్చు, ఇప్పుడున్న పెళ్ళిళ్ళలో, ఇప్పుడున్న ఈ వ్యవస్థ ఏదైతే ఉందో నిజంగా ఒకరి మాట ఒకరికి పడట్లేదు. ఒకరు ఎంతసేపు అంటే పెళ్ళి ఏమైనా 6 నెలలకే తగులు చాలా మనం చూస్తున్నాం సొసైటీలో అట్లా జరుగుతుంది. కానీ నిజంగా ఇంత ఆన్యోన్య దంపతులు, అంటే మీకు పెళ్ళి ఏ సంవత్సరాలు అయింది సార్? పెళ్ళి 40 years అవుతుంది. 78లో అయింది. 78లో అయింది. అంటే 46 yearsలో కూడా మీరు నిజంగా ఇప్పటికీ భార్య యొక్క ఏవైతే ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా గౌరవించి నిజంగా ఆమెను ఈ వయసులో డిగ్రీ చేయించడం అంటే చిన్న విషయం కాదు. సో ఈ పరిస్థితుల్లో మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి. ఆవిడ ఎవరైనా చదువుకుంటాను అంటే వాళ్ళని చదువుకోమని ఎంకరేజ్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. ఓకే. సో ఆవిడ అల్టిమేట్గా నా దగ్గరికి వచ్చిన తర్వాత షీ వాంటెడ్ టు కంటిన్యూ హర్ స్టడీస్. ఓకే. అంటే నేను అల్టిమేట్లీ ఐ ఎంకరేజ్ హర్ అండ్ సపోర్ట్ ఇచ్చి ఆవిడకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అండ్ అమ్యూనిటీస్ నేను అరేంజ్ చేశాను. ఓకే. షీ స్ట్రగుల్ అండ్ స్టడీ. ఓకే. అచీవ్డ్ ఇట్. ఈ 46 సంవత్సరాల్లో మీకు పెళ్ళి 46 సంవత్సరాలు అవుతుంది. 46 సంవత్సరాలలో తను ఎప్పుడప్పుడు చెప్తూ ఉండేది ఏమండి నేను చదువుకుంటాను, ఇలా చదువుకుంటాను. అప్పుడు పెళ్ళైన కొత్తలో కూడా తను చెప్పే ఉంటారుగా? పెళ్ళైన కొత్తలో చెప్పాయి. ఓకే. కానీ అప్పుడు ఏంటంటే నాకు ఒక ప్రిన్సిపల్ ఉండేది. ఓకే. 1 man 1 job for 1 family. ఓకే. సో అప్పుడు చదువుకుంటే ఉద్యోగం చేస్తాను అంటారు జనరల్గా ఆడవాళ్ళు. ఓకే. కాబట్టి ఐ డోంట్ వాంట్ ది అదర్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ టు బి ఎంప్లాయిడ్. ఓకే. సో ఆ జాబ్ మరొకరికి వెళ్ళి మరో ఫ్యామిలీ అప్లిఫ్ట్ అవ్వాలి. సో అందుకని నేను అప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు అక్కర్లేదు, తర్వాత చూద్దామని చెప్పాను. ఓకే. సో అల్టిమేట్ తర్వాత పిల్లలు సంవత్సరం పెరిగిన తర్వాత ఆవిడ కూడా మరి ఆ దీంట్లో మరి ఆ ప్రెషర్లో మరి అడగలేదు. పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎందులో సార్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎందులో జాబ్ చేస్తున్నారా లేకపోతే రిటైర్ అయ్యారు? లేదు, నేను రైల్వేస్లో చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యి కూడా 15 years అవుతుంది. ఓకే. ఎందువల్ల ఈ సిస్టమ్ 1 job 1 man 1 family అని చెప్పి ఆ సిస్టమ్ ఎందుకు పెట్టుకున్నారు సార్? అంటే ఒకే ఇంట్లో ఇద్దరు పని చేస్తే ఒక ఇంట్లో ఉద్యోగం దొరకకుండా బాధపడిన వాళ్ళు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే. కాబట్టి అలా ఒక 1 man for 1 family 1 job for 1 family అని ఉంటే దానివల్ల అట్లీస్ట్ ఇలా 10 మంది కనుక చేస్తే మరో 10 కుటుంబాలు నిలబడతాయి. అప్పట్లో నాకు ఆశయం ఉండేది, నేను అది కంటిన్యూ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ పాస్ అయింది. డిగ్రీ పాస్ అయిన తర్వాత అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఈ అందరూ ఎట్లా చెప్పారు, కమెంట్స్ ఎట్లా వచ్చాయి? కామెంట్స్ అంటే అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఈ ఏజ్లో అంత ఇంట్రెస్ట్గా చదవటానికి చదివించడానికి రెండింటికి కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. ఓకే. సో అండ్ షీ పాస్ అయింది కాబట్టి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అల్టిమేట్గా ఉంటుంది. నెక్స్ట్ కూడా తను ఎంఏ చేయాలనుకుంటుంది, ఇప్పుడు కూడా చదివిస్తారు? లెట్ హర్ కంటిన్యూ టు ఎనీథింగ్. ఓకే. దేర్ ఇస్ నో ఎండ్. ఓకే. ఆవిడ ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించడానికి నాకేం ప్రాబ్లం. ఓకే. మీరే తీసుకెళ్ళినప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనవరాల్ని కాలేజీకి దింపడం అట్లా దింపేసి వస్తారా తను తీసుకు? డెఫినెట్లీ. ఓకే. షీ ఈజ్ ఎ బెటర్ హాఫ్. ఓకే. కాబట్టి వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే. మీరు మీ మదర్ ఇట్లా చదువుకుంది ఏమనిపిస్తుంది? నేను యాక్చువల్గా బేసికల్గా అకాడమిషియన్. ఓకే. నేను చాలా మంది పిల్లలకి కౌన్సిలింగ్ అది చేస్తూ ఉంటాను బై ప్రొఫెషన్. ఓకే. సో మా మదర్ ఇలా చదువుకుంటాను అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. బట్ క్రెడిట్స్ గోస్ టు మై ఫాదర్. ఆయన బాగా సపోర్ట్ చేశారు. సో ఆమె చదువుకుంటాను అన్నారు, చదివారు. చదువుకి యాక్చువల్గా బేసికల్గా లిమిట్ ఉండదు. మా కలీగ్ ఒక అతను 50 years కూడా PhD జాయిన్ అయ్యారు. ఓకే. సో దాన్ని ఎగ్జాంపుల్ అనుకునేవాడిని.
ఆ ఎగ్జాంపుల్ కూడా ఓవర్కమ్ చేశారు ఇక్కడ. ఓకే. మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేశాను నేను, ఇలాగా 70 years ఇలాగా చేశారంటే దే వర్ షాకింగ్. ఓకే. సో చాలా బాగా అనిపించింది. So we feel very proud because it's a rare moment, and we are very proud of Atay Garu and Mayu Garu. They've been very supportive for the entire family. Okay. And it's a rare moment that somebody is passing degree at this age. It's really like it's very different from everyone. Okay. So yeah, we are very happy about it. ఓకే. ఆ పెద్ద ఆవిడ చెప్తూ నన్ను ఎంత సపోర్ట్ చేశారు, ఎంత ఇన్స్పైర్ చేశారు. సపోర్ట్ అంటే 20 సంవత్సరాలే కలిసి ఉన్నాం మేము, బిల్డింగ్ లో 20 సంవత్సరాలే ఉన్నాం. ఆయన సపోర్ట్ ఆవిడకు ఉండబట్టి ఆవిడ కష్టపడి ఆవిడ ఏదైనా అనుకుంటే చెయ్యాలి అనుకుంటే చేయగలుస్తారు. ఆవిడలో ఆ దృఢత్వం ఉంది, అని చేత చేస్తారు. సపోర్ట్ అంటే నేను తాళాలు వేసి ఉంటే వేసినా వైపున వేసేయడం అలాంటివన్నీ ఏవో చిన్న చిన్న సపోర్ట్లు, అంతకు తప్పితే పెద్ద నా సపోర్ట్ ఏం కాదు. ఆవిడ కష్టపడ్డారు, అతను కష్టపడ్డారు. అతను అన్ని రకాలుగా 2-wheeler మీద దిగపెట్టారు, ఆటో పెట్టారు, 3 సంవత్సరాలు క్లాసులకు తీసుకెళ్లారు, పరీక్షలకు కూడా తీసుకుని దిగపెట్టేసి వచ్చారు. 2 సంవత్సరాలు కృష్ణా కాలేజీలో రాశారు, 1 సంవత్సరం యూనివర్సిటీలో రాశారు. 3 years డిగ్రీస్ కి అతను సపోర్ట్ ఆవిడకు ఉంది ఎప్పుడు. ఓకే. మీ వదిన గారు ఈ ఏజ్ లో డిగ్రీ పాస్ అయ్యారు 16 years లో. సో ఎట్లా తల్లి, ఎట్లా ఫీల్ అవుతుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. మా బాధ్యతలన్నీ తీర్చుకున్నారు. నా బాధ్యత కూడా అంతా తీర్చాక, వాళ్ళ పిల్లల బాధ్యతలు తీర్చాక కూడా ఆవిడ చదివి అంటే వీళ్ళ మదర్ పేరు మాత్రమే పోయారు. చెప్పండి. పాస్ అయ్యారు. చాలా సంతోషంగా. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నారు మీరు? చెప్తా లేదా? చెప్పు, పర్లేదు, చెప్పమ్మా, పర్లేదా? చెప్పు, మళ్ళా పర్లేదు రా, చెప్పు, పర్లేదు నీ మనసులో చెప్పు, పర్లేదు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా బాధ్యతలన్నీ తీరిగా కూడా రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకొని అప్పుడు తను చదివి పాస్ అయ్యి అంత పేరు తెచ్చుకుందంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ వయసులో పాపం ఎంతో స్ట్రగుల్ అయ్యింది. అంటే ఎప్పటి నుంచి తన మనసులో ఉన్న కోరికని ఇప్పటికి తీర్చుకుంది. అది మా తల్లిగా అన్నీ చేసింది మా బాధ్యతలు. అప్పుడు మీ బాధ్యతలన్నీ ఎత్తడం వల్ల ఆవిడ చదువుకోలేకపోయింది, అన్నీ కూడా వెరీ హ్యాపీ. నువ్వు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించడానికి నేను సిద్ధం. తప్పకుండా నాకు చదివించాలి. నేను ఎంతవరకు చదువు ఫుల్ స్టాప్ ఉంటే అంతవరకు చదువుతాను. ఎంతవరకు ఏం చదువుతారు? మాట తీసుకోండి మరి. రైట్, చూశారు కదా. నిజంగా వీళ్ళ దాంపత్యం ఎంతో మందికి నిదర్శనం. ఈ రోజుల్లో జస్ట్ పెళ్ళి అయిన 6 నెలలకే ఇద్దరికి భార్య భర్తకి తవ్వు, లేకపోతే ఎక్సెట్రా సొసైటీలో మనం చాలానే చూస్తూనే ఉన్నాము. కానీ వీళ్ళు పెళ్ళి 48 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ తన భార్య ఏదైతే ఉందో ఆవిడ ఆశయాలకు అనుగుణంగా తను చదువుకుంటుందంటుంది. అంటే ఈ వయసులో కూడా తను ఎప్పుడో పెళ్ళి ముందు కొత్తలో చెప్పినట్టుంది. సో ఆ వాక్యాన్ని తీసుకొని ఇప్పుడు నిజంగా ఆయన నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 1 job 1 family అని చెప్పి ఆయన చెప్పారు. సో అప్పుడు ఆ పరిస్థితులు వేరు, ఇప్పుడు ఈ పరిస్థితులు వేరు. ఇప్పుడు పెళ్ళయి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా తన భార్య ఏదైతే కోరిక మేరకు ఇప్పటికీ కూడా తన డిగ్రీ చదివించారో ఆ పెద్ద ఆయన. అలాగే ఈ రోజుల్లో అంటే వయసు అయిపోయింది కదా, మనకి ఎందుకులే అని చెప్పి వదిలేకుండా అందరితో పాటు కాకుండా నేను సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, చదువు నేర్చుకుంటే జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది అనే ఆలోచనతో ఇప్పటికీ కూడా తను ఈ వయసులో 69 సంవత్సరాలు తనకి, ఈ వయసులో కూడా ఇంద్రజ గారు నిజంగా చదివారంటే అద్భుతం. నిజంగా వీరి దాంపత్యానికి వీరు తీసుకున్న నిర్ణయానికి అమ్మా నిజంగా హ్యాట్స్ ఆఫ్ తల్లి, మీ పాదాలు మొక్కుతున్నాను. సో చూశారు కదా, ఇది ఏదైనా మనం సంపాదించుకుంటే ఆ సంపాదన కాపాడుకోవడానికి కష్టపడాలి. అదే మనం చదివితే కనుక ఆ చదువు సంపాదన సృష్టిస్తుంది. ఇప్పుడున్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు లక్షలు పెట్టి చదివిస్తున్నా కూడా చదువుకోలేని పరిస్థితి, చదువురాని పరిస్థితి, సరిగా అర్థం చేసుకోక చాలామంది ప్రెజర్ పడుతున్నారు. నా మీద ఎక్కువ ప్రెజర్ పడిపోతుంది అంటూ కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదేమైనా మనం అర్థం చేసుకుంటే అది ఎంతైనా కూడా మనకి ఇంతలానే కనబడుతుంది. సో ఈరోజు ఈ పెద్ద ఆవిడ 69 సంవత్సరాల్లో కూడా నేను ఎందుకు చదవాలి, నా వయసు అయిపోయింది, పిల్లలు సెటిల్ అంటూ కూడా ఏమీ అనుకోలేదు. తను ఏదైతే ఆశయం అనుకుందో ఆ ఆశయ సాధన కోసం ఇప్పటికీ కూడా చదివింది. అట్ ద సేమ్ టైం 1 సిట్టింగ్లోనే డిగ్రీ రాసింది, పాస్ అయింది. మళ్ళీ ఫర్దర్గా ఇక్కడతో ఆగిపోకుండా నెక్స్ట్ MA కూడా చేస్తానంటుంది. సో ప్రస్తుత విద్యా వ్యవస్థ కానీ ప్రస్తుత పిల్లలందరూ కూడా వీళ్ళ నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాలి. వీళ్ళ దాంపత్యాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. కెమెరా పర్సన్ ప్రసన్నతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.